నీ ప్రాణ ఆత్మ శరీరం పరిశుద్ధపరచలేరు, వారి వల్ల కూడా కాదు. ఇప్పుడు నువ్వు ఎంతకాలంగా ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎంతకాలంగా నీ వ్యక్తిగత జీవితంలో ఆశపడతా ఉన్నావు, నా నోటి మాటలు పరిశుద్ధ చేయ, నా నోటి మాటలు పరిశుద్ధ చేయ అంటూనే ఉన్నావు. అదేమైనా వస్తుందా? నా తలంపుల్లో ప్రభువా, నా ఆలోచనలో ప్రభువా, నా చూపులోనైనా, నేను నడిచే ఆ నడకలో, నేను పడుకునే ఆ పడకలో, ప్రతి విషయంలో పరిశుద్ధ దయచేయని ఏమని పరిశుద్ధ కావాలని నీ వ్యక్తిగత జీవితంలో ఎంతగానో ఒకవేళ ఆశపడతా ఉన్నావు. అది కలిగిందా అంటే కలగల. అర్థమవుతుందా? అది ఎవరి ద్వారా కలుగుతుందా? నజరేయుడైన యేసయ్య ద్వారా మాత్రమే కలుగుతుంది. నీ ప్రయత్నాలు లేకపోతే నీ ఆలోచనలు, లేదా ఏమంటే నువ్వు కళ్ళు మూసుకొని నీ ప్రాణాలతో బిగపట్టుకొని ఒక రూమ్లో ఏమంటే నేను ఏమీ చూడడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఏమంటే ఏమాత్రం నాలో అపవిత్రత అనేది కలగకుండా జాగ్రత్త పడుతున్నా అనుకున్నా అది తప్పకుండా అపవిత్రత కలుగుతూనే ఉంటుంది. ఒంటరిగా ఉన్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు ఎప్పుడు దేవుని వాక్యం చెప్పలేదు ప్రియమైన వాళ్ళరా. కళ్ళు మూసుకున్నంత మాత్రాన నేను పవిత్రత కలుగుతుందని బైబిల్ లేదు ప్రియమైన వాళ్ళరా. అయితే నీకు పరిశుద్ధత కలుగు చేయగలిగిన వాడు ఎవరైనా నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, మిమ్మల్ని పిలిచేవాడు, చెప్పండి, పరిశుద్ధుడు కనుక, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఎలాగే అంటే మన ప్రాణ ఆత్మ శరీరాలను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, యెరికో ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు అనుకోండి, అక్కడ రాయబడిన మాట ఏందయ్యానంటే, మీరు ఆలోచన చేయగలిగితే 40 రూపాయలు వసూలు చేయమంటే 400 వసూలు చేస్తాడంట. 1000 రూపాయలు వసూలు చేయాలంటే పక్కలో ఇంకో 0 పెడతాడనమాట. అర్థమవుతుందా? అంత లంచగొండితనం వ్యక్తి, అంత డబ్బు పిచ్చి కలిగిన వ్యక్తి, అంతగా ఏమంటే మోసం చేసే వ్యక్తి, అంతగా వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసే వ్యక్తి, అంతగా కుటుంబాలు ఆరిపోయేటట్టు వాళ్ళ దగ్గర ఉందా లేదా అది కాదు అనవసరం, అది అనవసరం. వీడికి ఏం కావాలి అంటే వీడు 0 పెడితే ఆ డబ్బు కట్టాలంతే. ట్యాక్స్ కలెక్టర్ కదండి, వాడి ఇష్టం. ఇంతే, మీకు వచ్చిన ట్యాక్స్ ఇంతే అంటాడు, కట్టించుకుంటాడు. అరే వాళ్ళు అప్పుల పాలైపోతున్నారే, వాళ్ళు బాధపడుతున్నారే, వాళ్ళు వేదన పడుతున్నారే, వాళ్ళు దిగులు పడుతున్నారు, అవన్నీ నాకు అనవసరం అండి, కట్టాల్సిందేనండి, నాకు అనవసరం, కట్టాలి, మీరు కట్టాలి, లేకపోతే ఫీజు తీసేస్తా, లేకపోతే నీళ్ళు కట్ చేస్తా, లేకపోతే అది లేకుండా చేస్తా, ఇది లేకుండా చేస్తా. ఈరోజు జరగడం లేదా? గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఆలస్యంలో కూడా అలాంటి వ్యక్తి నడిపించబడతా ఉన్నాడు. యేసు ప్రభు ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభు వస్తున్నాడు ఎనిగి యేసయ్య ఎవరో చూడగోరాడంట. హల్లెలూయా. చూడగోరాలని ఆశ పుట్టింది. ఆశ పుట్టడం ఏమంటే ఆయన వ్యక్తిగత జీవితం మనం చూసాం. ఆ ఆశ రావడం ఆలస్యం. ప్రియమైన వాళ్ళరా, డ్యూటీకి సెలవు పెట్టుకొని చూద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడలేకపోతే చెట్టు ఎక్కి కూర్చుంటే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యక్తి త్వరగా దిగడం మనం గమనించగలుగుతున్న తర్వాత ఇంట్లోకి తీసుకుని వెళ్ళడం కూడా మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన గారు ఆయన పనుల మీద తిరుగుతూ ఉంటే యేసు ప్రభు చూపుతా అతగాడి మీదే ఉంది. యేసు చూస్తానే ఉన్నాడు. అటు అతగాడు ఎటుపోతే అటు యేసయ్య చూపు ఉంది కనుక ఆ చూపులు ఏం చేసే తెలిసిన బైబిల్ రాయబడిన మాట తెలిసిన, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములో కనబడుతున్నగా రాయబడి ఉంది. యేసు ప్రభు చూస్తూ ఉంటే ఆయన ముఖ కాంతి అతగాడి మీద ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖ కాంతిలో ఆ జక్కల యొక్క రహస్య పాపాలన్నీ అలా కనిపిస్తా ఉంటే యేసు ప్రభు దగ్గరికి అతగాడు వచ్చి, ప్రభువా అయ్యా, నేను అన్యాయంగా వసూలు చేస్తున్నాయ్యా, నేను అక్రమంగా వసూలు చేస్తున్నాయ్యా, నేను దుర్మార్గున్నయ్యా, నేను దుష్టున్నయ్యా, ఇదిగో నేను అన్యాయంగా ఎవరి దగ్గరైతే వసూలు చేశానో వాళ్ళందరికీ మరలా యేసు ప్రభు ఏమైనా చెప్పాడు అక్కడ?
వరకు నడిచి నడకేదో వదిలేసాయి, విడిచిపెట్టేసాయి. సంపాదించిన సంపాదన ఉంది కదా, అది కూడా విడిచిపెట్టేసాయి. నా మాటను అక్రమంగా బ్రతకమాక జీవితాన్ని మార్చుకో అనేసి చెప్పాడా? చెప్పరావండి, చెప్పాడా? చెప్పలా ప్రియమైన అన్నారా? యేసు ప్రభు చూపులు ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే ప్రసరించబడ్డాయో, ఆయన కిరణాలు ఎప్పుడైతే ప్రసరించబడ్డాయో, అతనిలో ఉన్న ప్రియమైన వాళ్ళరా ఆ చుడితనంలో అతనిలో ఉన్న అపరిశుద్ధమైన జీవితం మీరు గమనించి, అపవిత్రత గమనించి అలా పెళ్ళుకుంటూ బయటకు వచ్చేసి, అయ్యా ఇక మీద నేను చేయనయ్యా, ఇక మీద నేను అలా నడిపించబడినయ్యా, 4 గంటలుగా చెల్లి చేస్తానయ్యా అన్న ఆ మాటలు మాట్లాడుకుంటా వస్తే యేసు ప్రభువు అక్కడ రాయబడిన మాట తెలిసినా, అన్న మాట తెలిసినా, ఇతడును అబ్రహాము యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్రమంగా నడిపించబడుతూ ఉన్న ఆ ఇంట్లో యేసు ప్రభు అడుగు పెట్టలేడు లేదో, అతనిలో ఉన్న అక్రమ సంబంధమైన అక్రమమైన జీవితం అతన్ని విడిచిపెట్టిపోయింది. అతనిలో ఉన్న దుర్మార్గమైన జీవితం, యేసయ్యకి విరోధమైన జీవితం అతనిని విడిచి అలా వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభు ఎవరయ్యా అంటే, నిన్ను నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన్ని పరిశుద్ధపరచాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత కలుగును గాక, పరిశుద్ధత కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు అంటాడు, నీ ప్రాణ ఆత్మ శరీరాలను నేనేం చేస్తాను చెప్పండి. ఎందుకని? రే నేను నిన్ను పిలుచుకున్నాను రా. హల్లెలూయా. నేను నిన్నేం చేశాను? నేను నిన్ను పిలిచాను కాబట్టి నీ ప్రాణ ఆత్మ శరీరాలను పరిశుద్ధపరుస్తాను. బైబిల్లో మీరు చూడండి, యెషయా పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, చాలా జాగ్రత్తగా గమనించండి, అక్కడ సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఇప్పుడు చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయున్నప్పుడు. ఆ మాట గమనించింది. ఇక్కడ మొదటేమో పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు, అంటే మారు మనసు అనుభవం ఉంది, బాప్తిస్మ అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది. పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు, నీకైనా నాకైనా పేరు పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, పేరు పెట్టబడిన తరువాత ఇక వీళ్ళు పరిశుద్ధులు అయిపోయారులే అని దేవుడు వదిలేయకుండా అక్కడ చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయున్నప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంట? ఇంకా కడుగుతాడు, ఆ తర్వాత ఇంకను ఆయన శుద్ధి చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, మనల్ని ఆయన రక్తం చేత కొన్నాడు. అది వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం, సత్యం, నిజం. నిన్ను నన్ను ఆయన ఏమని కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం ద్వారా ఆయన నిన్ను నన్ను కొన్నాడు. ఆయన రక్తం చేత విలువ పెట్టి కొన్నాడు. మనం ఎవరంటే విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనం ఏమండి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడిన వారం కనుక ఆయన మనల్ని ఏమాత్రం విడవడు. హల్లెలూయా. ఆయన ఎడబాయడు. అర్థమవుతుందా? విడువక ఎడబాయక ఆయన చేసే పని ఏంటంటే ఇంకనూ కల్మషాన్ని కడుగుతాడు. ఇంకనూ ఉన్న కల్మషాన్ని కడుగుతాడు. ప్రియమైన వారు, ఇంకనూ ఉన్న ఆ
అపరిశుద్ధతను, అపవిత్రతను ఆయన శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు తగిన ఒక మాట చూపిస్తాను, చూస్తారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పొడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది. మరొకసారి ఒకసారి, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పొడునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది. మీరు అర్థమనుకుంటున్నారా? కానీ కాదు. హల్లెలూయా. మన యందు ఉంచిన ఆ ఆత్మ ఉందే, ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తే తెలిసిన మత్సర పడినంతగా అపేక్షిస్తా ఉన్నట్టు. ఏమని తెలిసిన, ఇంకొన్ని పరిశుద్ధపరచాలి, ఇంకొన్ని పరిశుద్ధుడిగా మారాలి, ఇంకొన్ని పరిశుద్ధ కావాలి, ఇంకొన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అని కోరుకుంటానే ఉంటుంది. ప్రియమైన వారరా, దేవుడు మనలో ఉంచిన ఆత్మ. మీకు అర్థమయ్యేదాన్ని చెప్తాను, గమనించండి. ఆ మధ్య షేబ్రోలుకు ఒక వ్యక్తి పోయాడు. పోయి ఒక గేదెను కొన్నాడు. గేదెను అదే భయాన అంటారా, సంచకరం అంటారా? ఇక్కడ ఏమంటారు? భయాన ఇచ్చి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తన దగ్గర ఉన్న పని వారికి చెప్పాడు, అరే పలానా అడ్రస్ లో పలానా ఆ పేరు కలిగిన ఆ ఇంట్లో ఉన్న గేదె నేను కొని వచ్చాను, సంతకం ఇచ్చి వచ్చాను రా, ఇదిగో పైసలు తీసుకురా ఫోన్ రా అని పంపించాడు. పంపిస్తే అది మొత్తం మీద కొత్త తలుపు, కొత్త ఏమంటారు తాడు, ఆ తర్వాత ఇక అన్ని చేస్తారు కదండి, మొత్తం తీసుకొని ఆ తర్వాత బయలుదేరి వస్తా ఉంటే అది గరువు పొలం ఉందా తెలిసిన, అక్కడ వరకే దాని బార్డర్. ఏ బార్డరు? నోటి తెరవండి. షేబ్రోలు మండలం బార్డర్ తెలిసిన, అది అంతవరకే ఉంటుంది. తర్వాత ఏది తెనాలి మండలం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు అది అంటది, నేను షేబ్రోలు మండలం వరకే వస్తా, తర్వాత రాను అని మొండికేసి కూర్చున్నది. కొడతా ఉన్నారు, ఆహా సస్యమిరా అంటది, ఇక కూలబడిపోద్ది, లాగుతారు. ఏమంటే ఏం చేసినా పొరపాటు కూడా రాలా. ఈ లోపు ఏమండి మీరు కొన్నారు, వాస్తున్న సంచకరం ఇచ్చారు, వాస్తున్న తర్వాత పైసలు కూడా ఇచ్చారు, తీసుకొని వస్తా ఉన్నాము, ఇది మాత్రం ఈ మండలం దాటి నేను రాను అని మొండికేసి కూర్చున్నదండి. మరి ఏం చేయమంటారు? వదిలిపెట్టి రమ్మంటారంటే వదిలిపెట్టి వస్తారా? వదిలిపెట్టేట్టు వస్తారా? 1000 రూపాయలు 70,000 రూపాయలు గేదెను కొన్నది, 70,000 రూపాయలు రా. మరేం చేయమంటారయ్యా? ఆటో మాట్లాడుకొని దాన్ని ఎత్తుకొని తీసుకురండి. వదిలిపెడతారా? నోరుదరమండి. పొరపాటును కూడా వదిలిపెట్టరు. అదేవిధంగా యేసు ప్రభువు అంటారు, నేను మిమ్మల్ని నా రక్తమిచ్చి కొన్నాను, అదవుతుందా? నాకు లోకం ముఖ్యం, లోకంలో ఉన్నది ముఖ్యం అనుకుంటే ఆయన నిన్ను వదిలిపెడతాడా? పొరపాటును కూడా వదిలిపెట్టాడు. ప్రియమైన వాళ్ళు, ఆయన ఏ విధము చేతనైనా నీ ప్రాణ ఆత్మ శరీరాల్లో సంపూర్ణ పరిశుద్ధత కలుగ చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు లోకంగా అనుకుంటావా? కీళ్ళు ఎరగొడతాడు, కాళ్ళైనా ఇరుస్తాడు, చేతులైనా ఇరుస్తాడు, మూతైనా పక్కకి పోతుంది, అర్థమవుతుందా? ఆ తర్వాత లోపల ఉన్న 4 రాళ్ళు వేసుకుంటానంటే వెనక ఆ వెనక కాస్త 4 రాళ్ళు కిడ్నీలో రాళ్ళు తయారైపోతాయి. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? నీవు తప్ప నాకెవరు? చెప్పండి గట్టిగా. నీవు తప్ప నాకెవరు లేదయ్యా, నన్ను క్షమించయ్యా, తప్పైపోయిందయ్యా, నా బుద్ధి గట్టి కిందదయ్యా, నా పరుసులు తారుమారుగా మారిపోయాయ్యా అని ఆయన పాదాల దగ్గరికి ఆయన తెచ్చుకోను గాక. హల్లెలూయా. నిన్ను వదిలిపెట్టడు. మనలో నివసింపజేసిన ఆత్మ మత్సర పొడినంతగా అపేక్షించిన అను లేఖనం చెప్పున్నది. వ్యర్థం అనుకుంటున్నారా మీరు? వ్యర్థం అనుకుంటున్నారా? అది ఏ రోజుకి వ్యర్థం కాదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆత్మ అనే సంచకరుని నీలో ఉంచాడు, నాలో ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ అనే సంచకరు నీకు భయానగా ఇవ్వడం జరిగింది, సంచకరుగా ఇవ్వడం జరిగింది. ఆ ఆత్మ ఏ మాత్రం నువ్వు విడిచిపెట్టకుండా
ప్రాణ ఆత్మ శరీరంలో ఒక సంపూర్ణమైన పరిశుద్ధత ఆయన కలుగు చేయును గాక. హల్లెలూయా. దాన్ని మీ జీవితంలో గుర్తుపెట్టుదురు గాక. జెఫన్యా పుస్తకం 1వ అధ్యాయం ఇవ్వండి, 7వ వచనం చూడండి. జెఫన్యా పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలిమగడు సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన, గట్టిగా నా మాట, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుచును గాక. హల్లెలూయా. అట్టి కార్యం ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి చూస్తాను చూడండి, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. 6వ వచనం. యెహోవా మరల సమూయేలును పిలవగా. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా. ఈ 3 వాక్యాలను మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా. యెహోవా సమూయేలును పిలిచెను, యెహోవా మరలా సమూయేలును పిలవగా, యెహోవా 3వ మారు సమూయేలును ఏం చేశాడు దేవుడు? గట్టిగా చెప్పండి. పిలిచాడు పిలిచాడు పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు పిలిచే దేవుడు, మన దేవుడు నోరుండి మాట్లాడే దేవుడు. మాటల ద్వారా ఆయన ఏం చేస్తాడు? పిలుస్తాడు పిలుస్తాడు. హల్లెలూయా. పిలిచిన ఆ సమూయేలు జీవితంలో దేవుడు కలిగేసిన గొప్ప ఆశీర్వాదం అని తెలుసునా? మీరు చూడండి అక్కడే 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ, హల్లెలూయా చెప్దాం అందరం, చేతులెత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా. పిలిచిన సమూయేలుని ఏ స్థితిలో తీసుకొచ్చారు తెలుసా ప్రియమైన వాళ్ళరా? బెయేర్షెబా. ఆ మాట గమనించారు ఇక్కడ. బెయేర్షెబా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, హల్లెలూయా, అందరూ తెలుసుకునేటట్లుగా, అందరూ గ్రహించగలిగేటట్లుగా, అందరూ ఎరగలిగేటట్లుగా ఆయన పేరును ప్రసిద్ధి చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పిలిచిన నా దేవుడు ఏం చేస్తా తెలిసిన? నిన్ను ప్రసిద్ధి చేయును గాక, నిన్ను ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. ఆయన నీ పేరును ప్రసిద్ధి చేయును గాక, నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రసిద్ధి చేయును గాక, నీ కుటుంబాన్ని ప్రసిద్ధి చేయును గాక, నీవు చేస్తున్న వ్యాపారం ప్రసిద్ధి చేయును గాక, నువ్వు చేస్తున్న సమస్తం నా దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించిన ఒక వాక్యం మీకు చూపిస్తాను చూడండి. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచూ ఉండగా నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా. ఆ మాట చదవండి అక్కడ, గట్టిగా చదవండి, అందరూ చదవండి. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. నా ప్రభువా కార్యం చేయును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీకు కలిగిన సమస్య పట్ల నా ప్రభువా కార్యం చేయును గాక. హల్లెలూయా. ఎందుకు తెలుసునా? ఆయన నిన్ను నన్ను ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. పిలిచాడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఏమంటే సమూయేలుని ప్రసిద్ధి చేసిన దేవుడు. ఆయన ప్రసిద్ధి చేశాడు. దాన్ని మొదలుకొని దేశం ఆ చివర మొదలుకొని దేశం ఈ చివర వరకు
సమూయేలు అంటే తెలియని వాడు లేకుండా చేసిన ప్రియమైన ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనగలిగేటట్లుగా చేసిన దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, నా దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన వ్యక్తిగత జీవితములలో ఆయన ఈ ఆశీర్వాదం కలుగు చేయును గాక. నా దేవుడు మిమ్మల్ని ప్రసిద్ధి చేయును గాక, ప్రసిద్ధి చేయును గాక, ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలి. ఈ రోజున చూడండి, చాలా మంది నేను ప్రసిద్ధిలోనికి రావాలని వాళ్ళ ప్రచారం పిక్స్ లెవెల్లోకి వెళ్తా. తెలుసునా మీకు? ఎంతగా ప్రచారం చేసుకుంటూ ఉంటారో, ఎంతగా ప్రచారం చేసుకుంటూ ఉంటారో, ఎంతగా ఒకవేళ నీ గురించి ప్రచారం చేసుకుంటే ఒకవేళ అది ప్రసిద్ధి కలగలేదేమో. అర్థమవుతుందే? నీ పిల్లల గురించి నువ్వు ప్రసిద్ధి చేయాలనుకుంటే అది జరగలేదేమో. నీ వ్యాపారం ప్రసిద్ధి కావాలనుకుంటే అది కలగలేదేమో. ఇక మీద నా యేసయ్య చేయును గాక, నిన్ను ఆయన ప్రసిద్ధి చేయును గాక, నీ వ్యక్తిగత జీవితంలో ఆ దేవుడు ప్రసిద్ధి చేయును గాక. ఎక్కడి నుంచి అంట? ఎక్కడి నుంచి చెప్పండి గట్టిగా. దేశం యొక్క ఆ చివరి మొదలుకొని దేశం యొక్క ఈ చివరి వరకు ప్రసిద్ధిలోనికి తీసుకొని వచ్చును గాక. మీ కుటుంబీకులలో, మీ రక్త సంబంధికుల బంధుమిత్రుల్లో నా దేవుడు మిమ్మల్ని ప్రసిద్ధి చేయును గాక. చూడండి అన్నమాట. ఆ దినవృత్తాంతముల మొదటి పుస్తకం 14:27 17 దినవృత్తాంతముల మొదటి పుస్తకం 14:17. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశమంతటను ఏమైందంట? చెప్పండి గట్టిగా. ప్రసిద్ధి ఆయను. దావీదు కీర్తి ఏమైందంట? ప్రసిద్ధి ఆయను. 4వ అధ్యాయం, రాజుల మొదటి పుస్తకం 4:29. రాజుల మొదటి పుస్తకం 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసును కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తున్న జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన ఏతాము కంటెను మాహోను కుమారుడైన హేమాను కల్కోలు దర్ద అనువారి కంటెను ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను, ప్రసిద్ధి ఆయను. హల్లెలూయా. నా దేవుడు ఆ కార్యము చేయాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నా. నా ప్రభావాలు నీ జీవితంలో చేయును గాక, చేయును గాక. యేసు నామమును ఒక్కొక్కరి దేవుడు ప్రసిద్ధి చేయును గాక. ఈ పరిచర్య దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ఆయన ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. మినిస్ట్రీని ఇంకా నా దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఎవ్వరూ తెలియదండి అనే ఆ మాట లేకుండా నా ప్రభు చేయును గాక. హల్లెలూయా.
సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే